వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వ హయాంలో కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయన్న మంత్రి పార్థసారథి. కొండపల్లి కోటపై యోగాంధ్ర. తల్లికి వందనం కార్యక్రమంపై తల్లిదండ్రుల హర్షాతిరేకం. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. తల్లికి వందనం పథకంపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టాం. బాబు సూపర్ 6 లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా 8,745 కోట్ల రూపాయలను 67,27,000 విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సోమవారం నుంచి అకౌంట్లో నిధులు జమ కాని పక్షంలో జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మనమిత్ర వాట్సాప్ ద్వారా లేక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని వివరించారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇచ్చిన 6 హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా అలాంటి గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ 2 నుంచి క్లాస్ 10 వరకు మీరు చూస్తే అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా 30 లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది. యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని చారిత్రక కొండపల్లి కోటపై యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కలెక్టర్ లక్ష్మితో పాటు ఏపీ NGOs రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, జిల్లా అధికారులు, వందలాది మంది యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా కొండపల్లి కోటపై వివిధ యోగాసనాలు వేశారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యక్రమంలో భాగంగా గత నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యోగాతో పాటు పర్యాటకంగా అందరి దృష్టిని ఆకర్షించేలా కొండపల్లి కోటపై యోగా అభ్యసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేసెస్లో కూడా ఒక్కొక్క రోజు యోగా నిర్వహిస్తూ ఒకవైపు యోగా గురించి అవగాహన కల్పిస్తూ ఇంకొక వైపు పర్యాటక ప్రాంతాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా అక్కడ పర్యాటక స్థానం గురించి అందరూ తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కొండపల్లి ఫోర్ట్ మీద కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్తో ఇచ్చిన ఏదైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో దీన్ని ప్రతి ఒక్కరికి మనము టీచ్ చేస్తూ వాళ్ళందరూ యోగా పాటించేలాగా ప్రతి కార్యక్రమం చేపట్టాము. NGO అసోసియేషన్స్ అట్లాగే ఇతర యోగా అసోసియేషన్స్ ఇట్లాగే అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు. సో ఇది ఒక మెసేజ్, ఇది ఒక సందేశం, ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరూ మన జిల్లాలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించుకోవాలి. అలాగే రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు. సో ఆ ఆదేశాలని మనము
పాటిస్తూ మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ప్రతిరోజు యోగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దాదాపుగా 5,000 మంది యోగా ట్రైనర్స్ని కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ యోగాని ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలి. యోగాని మన జీవనంగా ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఇది ఒక మార్గం. యోగా మన దేశ సంపద. మన దేశంలో పుట్టిన యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ పాటిస్తూ ఉన్నారు. అటువంటి యోగాన్ని మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకుంటూ మన హెల్తీగా ఉంటూ మనం చేసే పనిని ప్రొడక్టివిటీ పెంచుకుంటూ విజన్ ఆంధ్ర 2047 సాధించడానికి తోడ్పడాలి. దీనికోసం ఈ యోగా అందరూ కూడా ఒక మొదటి అడుగుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకి విన్నపం ఏంటంటే మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయండి. మీ ఆడియన్స్కి కూడా చెప్పండి యోగా గురించి. యోగా అనేది ఎవరు ఋషిమునులు సాహసం తపస్సు చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు యోగా పాటించవచ్చు. కామన్ యోగా ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. దీన్ని పాటిస్తూ దయచేసి యోగాలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఈ యోగాంశాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిద్దాము. అలాగే ఎన్టీఆర్ జిల్లాని యోగాలో నంబర్ 1గా నిలబడడానికి మీరందరూ సహకారం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో సుమారు 250 మందికి 3.50 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం పొందాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అప్పటి నేతలు వాటిని బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తణుకు పట్టణంతో పాటు రూరల్ మండలంలోని 22 మందికి 20.54 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శస్త్రచికిత్సలకు సంబంధించి ఖర్చు చేస్తున్న నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు. ఏడాది కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల్లో 98% లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు. పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అర్హత కలిగి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లబ్ధి పొందలేని వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. 20,54,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ని గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆరోగ్య సేవలో లేనటువంటి క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు వీటిని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క సంవత్సరమే దాదాపు 250 మందికి 3.5 కోట్ల రూపాయలు తణుకు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక మంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్లు పెట్టుకుని వారికి ఆ రీఎంబర్స్మెంట్ రాక, ఆ అప్లికేషన్లు దొరకక, వారి బిల్స్ కూడా దొరకక వారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కేసులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఆ విధంగా కాకుండా ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హత ఉండి వారు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వారి అన్నీ కూడా ఒక సక్రమంగా ఒక సిస్టమేటిక్ వేలో తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ని శాంక్షన్ చేయించి ఈరోజు నియోజకవర్గంలో మాకు ఈ సంవత్సర కాలంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా 98% అప్లికేషన్స్ అన్నీ కూడా శాంక్షన్ పూర్తి చేసుకోవడం జరిగింది, శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఎక్కడా కూడా ఒక ఇబ్బంది కూడా లేకుండా ఈరోజు ముఖ్యంగా పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనే దానికి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో ఈరోజు వారికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సూపర్ 6 లో ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలో 80% వరకు పూర్తి చేశామన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఒక్కొక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిందని ఎద్దేవా చేశారు. స్త్రీ శక్తి ద్వారా అన్నిటిలో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. మహిళలను అవమానపరిచే చర్యలు వైకాపా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం హామీలకే పరిమితమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికి వదిలేసింది. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేకపోయారు. ఉన్న సంస్థలే ఈ రాష్ట్రంలో ఉండలేమని పారిపోయాయని పార్థసారథి విమర్శించారు. ఎక్కడైనా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేసినట్టు మీరందరూ కూడా ఎక్కడన్నా ఒక దాఖలా ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతాం. ముఖ్యంగా స్త్రీ శక్తి అని చెప్పేసి
స్త్రీలకి అత్యంత ప్రాధాన్యతమైన స్థానం కల్పించడం మనందరం కూడా చూసాం. మహానాడు పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ తప్పులను ఆసరాగా చేసుకుని వేధించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టారు. అదేవిధంగా హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది. పెట్టుబడులు ఎక్కడ తీసుకొచ్చారు? పెట్టుబడులే లేనప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ సాధించడం, అట్లా పరీక్షలు రాయకపోవటం, పరీక్షలు రాయకోకుండా పరీక్షలు నిర్వహించుకోకుండా అంత బ్రహ్మాండంగా పాస్ అయిపోయారంటే అది బాగానే ఉంటుందేమో. నేను అదే అంటున్నా, పరీక్షలు నిర్వహించుకోకుండా పరీక్షలు రాయకోకుండా అందరినీ పాస్ చేస్తే 100% రిజల్ట్. సో ఆ రిజల్ట్ కావాలా, లేకపోతే మంచి విద్యాబుద్ధులు నేర్పించి పరీక్షలు నిర్వహించి దాంట్లో పాస్ అయ్యి కావాలనేది ఒకసారి మీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సార్, పెట్టుబడులు ఓకే, అలాగే సూపర్ 6 పథకం కూడా 70% కంప్లీట్ చేసామంటున్నారు. అయినా వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో 1,50,000 కోట్ల పైబడి అప్పులు చేస్తున్నారు సార్. దీని మీద అప్పులకి ఏమి వాడపల్లి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మితమవుతున్న వకులమాత అన్నదాన భవనం, పార్కింగ్ కేంద్రం, రహదారి నిర్మాణ పనులను శుక్రవారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పరిశీలించారు. అభివృద్ధి పనులను సమీక్షించారు. ఎటువంటి లోపాలు తలెత్తకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదానాన్ని పరిశీలించారు. భక్తులకు లభిస్తున్న సౌకర్యాల గురించి, అన్నదానం ఏర్పాట్ల గురించి, భోజనం ఎలా ఉంది వంటి అంశాలను భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆలయ అధికారులకు ఆదేశించారు. కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వీరి కుమార్తె వివాహ శుభలేఖ స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపారు. తొలుత వీరికి సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. స్వామి ప్రసాదం శేషవస్త్రం అందించి వేద ఆశీర్వచనం అందజేశారు. వీరి వెంట తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు, ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు. ఏర్పాట్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహక అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. राजाधिराजाय प्रसय साहिने नमो वैश्वराय वैश्वराय वैश्वरो श्रवणो दातु कुबेराय वैश्रवणाय राजाय नमः सूरों ईशान सर्वज्ञान ईश्वर सर्वभूतानां महादेव नीलग्रीव सदाशिव भावनादिचित కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గురించి అరకు ఎంపీ గుమ్మా తనుజారాణితో కలిసి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ని కోరినట్లు ఎంపీ తెలిపారు. ఇంతకు మునుపు ఫిర్యాదు అయిన హరికృష్ణపై దాడిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి 2 వారాలలో నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. దానివల్ల అల్లరి మూకలు రెచ్చిపోయి అమాయకమైనటువంటి మహిళల మీద, అలాగే పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో విఫలమైపోయింది. రీసెంట్గా మనం చూస్తే సత్యసాయి జిల్లాలో ఒక అమ్మాయి, అలాగే అనంతపూర్ జిల్లాలో ఒక అమ్మాయి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అమ్మాయిల మీద ఆగంతుకులు అత్యాచారం చేసి ఒకరినైతే చంపేయడం జరిగింది. ఒక పాప మీద అయితే అత్యంత పాశవికంగా 15 మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ కమిషన్కి, అలాగే ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు అయితే ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని,
సంబంధిత అధికారులు కోరతామని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే హరికృష్ణని కస్టడీలోకి తీసుకొని అతన్ని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి సీరియస్గా స్పందించినటువంటి ఎన్హెచ్ఆర్సీ డీజీ స్థాయి అధికారికి సమన్లు పంపించి దాని మీద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి దర్యాప్తు చేయమని, అలాగే హరికృష్ణకు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయమని, దీని మీద 2 వారాల్లోపు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించిన స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిపార్ట్మెంటా పోలీస్ స్టేషన్లోనా కేసులు కట్టల, అక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారిని వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే అప్పుడు డిఎస్పీ గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్డ్ని కూడా పిలిపించి అసలు ఏంటి నీ సంగతి, పెళ్లి చేసుకుంటున్నావా లేదా, వారం రోజులు టైం పెట్టాడంట. మరి ఆ వారం రోజుల టైంలో కూడా ఏ రకమైన స్పందన లేదు. లేకపోతే నన్ను అప్రోచ్ అయితే మా మహిళా టీం అంతా కూడా వెళ్ళి సిబిఎం ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, మనం ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. ఒక పక్కన సాక్షాత్తు ఒక బిడ్డని పొట్టను పెట్టుకున్నప్పుడు, ఈ బిడ్డ చనిపోయినప్పుడు మన కాన్స్టిట్యున్సీలోనే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాలనే మినిమం ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. కామన్ సెన్స్ ఉందా? మన ఓటరు, మన కాన్స్టిట్యున్సీ, నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవి, స్పందించాలని జ్ఞానం లేదా? ఇక్కడ నీపైన ఆరోపణలు వచ్చినాయి, నీ సంబంధించిన అనుచరుడు అని నీ పైన వేలెత్తి చూపిస్తున్నారు, స్పందించాలని జ్ఞానం లేదా అని అడుగుతున్నా. ఇది కాకుండా ఈ వ్యక్తుల గురించి కొన్ని మాట్లాడదలుచుకోలేదు, కాకపోతే కొన్ని పాయింట్స్ మాట్లాడారు, దాని గురించి నేను ఒకసారి ఇక్కడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి గురించి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాసన్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారనేది ప్రజలకు తెలుస్తుందన్నారు. బెల్ట్ షాపుల్లో మీరు వసూలు చేసే బీటాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం గురించి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సంవత్సర కాలం విజయవంతంగా చేస్తాం అని చేత మేము సంబరాలు చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం, సంక్రాంతి చేసుకుంటాం, గొబ్బెమ్మలు పెట్టుకుంటాం అని చెప్పి మొన్న ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చెప్పి అది విఫలమై మళ్ళీ నిన్న ఉపాధి హామీ కూలీల్ని వాళ్ళని బతిమాలి తెచ్చుకుని మరి అనేక చోట్ల ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక చోట్ల మరి చాలా వికృత చేష్టలు చేసి వెళ్ళారు. నేను వారందరినీ అడుగుతున్నా, ఏదైతే మేము ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తూ సూపర్ 6 కూడా మేము అమలు చేస్తామని చెప్పాడు. ఈరోజు మరి ఆ రకంగా చెప్పినప్పుడు మీరు కూడా ఒక్కసారి మీ ఇళ్ళకి వెళ్ళి మనకున్న మీ యొక్క బాధ్యతలో సగం భాగం పంచుకుంటున్నటువంటి మీ భార్యల్ని, మహిళల్ని అడిగి మరి కరెంటు బిల్లు గడిచిన 2 నెలల నుంచి ఎంత వస్తుందో వారిని అడిగి అప్పుడు మీరు ఇంటి దగ్గర కూడా సంబరాలు చేసుకోవాలని మేము కోరుతాం. అలాగే మరి అమ్మఒడి ఏదైతే అమ్మఒడి కానీ లేదా గతంలో జగన్మోహన్ గారు ఇచ్చిన కాపు నేస్తం కానీ చేయొక్క డబ్బు కానీ గడిచిన సంవత్సర కాలంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారికి ఇచ్చేస్తుంటే దాని విషయంలో మీరు గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతాను. అలాగే మరి ఏదైతే కొత్తగా సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి బలహీన వర్గాల వారికి 50 ఏళ్ళు దాటితే పెన్షన్ మరి ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారో అది కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ లేదా
ఇంకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడంలో కానీ ఈ స్కీములన్నీ అమలు అయ్యాయో లేదో ఒక్కసారి మీరు కూడా మీ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగి నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఉన్నాయో కూడా మీరు తెలుసుకుని అప్పుడు మరి ఈ యొక్క పండుగల్ని సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ అన్ని కలిపి మీరు చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కూటమి నాయకులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక కూటమి నాయకులు ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే మరి ఎవరైతే బండారు బ్రదర్స్ ఇద్దరికి మరి తమ్ముడే ప్యాకెట్ అని చందంగా నియోజకవర్గాన్ని 2 వైపుల నుంచి 2 పార్టీల పేర్లు చెప్పి అలాగే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకునే వాళ్ళు ఒకటైతే సినిమా ఆర్టిస్ట్ పేరు చెప్పి మరి అమ్మేసుకునే వాళ్ళు ఒకళ్ళు. ఈ రకంగా నియోజకవర్గాన్ని 2 వైపులో పట్టుకుని అవినీతిమయం చేస్తూ ప్రతి దాంట్లో కమిషన్లు దండుకుంటూ ఈ రోజున కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారు మీరు ఇద్దరు అని చెప్పి సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి తల్లికి వందనం కార్యక్రమంపై తల్లిదండ్రుల హర్షాతిరేకం. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. అనంతంపల్లి, పెనకలూరు మండలం, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమం ప్రజల్లో ఎంతో సానుకూల స్పందనను రేపుతుంది. ముఖ్యంగా పెనగలూరు మండలంలోని అనంతపల్లి గ్రామంలో తల్లులు తమ భావోద్వేగాలను అర్థవంతంగా వ్యక్తం చేశారు. తమ పిల్లల తల్లి దీవెనలు తీసుకుంటూ తల్లుల పాదాలకు వందనం చేయడం చూసిన తల్లులు ఆనందంతో కళ్ళు తుడుచుకున్నారు. ఈ దృశ్యం మేము జీవితాంతం మర్చిపోలేం. ఇది మా జీవితంలో గౌరవంగా నిలిచిపోయే క్షణమని ఒక తల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల కుటుంబ బంధాలు మరింత బలపడతాయని, చిన్నపిల్లల్లో మాతృభక్తి పునరుజ్జీవించబోతుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తల్లుల గౌరవాన్ని నిలబెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బ్యాగ్స్ తీసుకోవడానికి అలాగే బుక్స్ తీసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ముక్కా రూపానంద రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఆ రోజు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. తల్లికి వందనం పథకం కింద ఈరోజు ఉదయం 10 గంటలకే మాకు అకౌంట్లో పడడం జరిగింది. ఈ అకౌంట్లో పడడం వల్ల జూన్ 1 పడటం వల్ల పిల్లకాయలకందరికీ చదువులకు ఫీజులు కట్టడానికి కానీ, బుక్స్ కొనుక్కోవడానికి కానీ అన్నింటికి సౌకర్యం అయింది. దీనివల్ల మా గ్రామంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి పడడం వల్ల చాలా సంతోషమైంది. అందులో తల్లికి ఒక్కరికే ఇస్తారు. ప్రభుత్వంలో వచ్చేసి ఒక్కొక్కరికే ఇస్తున్నారు. ఈసారి 2, 3 ఇవ్వడం అయింది. దానివల్ల తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గారికి మా వందనాలు, రూపానంద రెడ్డికి మా వందనాలు. మాకు అమ్మఒడి లెక్క నా కొడుకు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. 2 అమ్మాయిలకు పడింది. అందువలన స్కూల్ ఓపెన్ అవ్వడం వెంటనే పడడం వల్ల యూనిఫామ్స్కి, బుక్స్కి అన్నిటికీ సరిపడా ప్రాబ్లమ్స్కి బాగా సరిపోతుంది. కొండవీటి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు అడ్డాకులు, టోపీలు పెట్టుకుని అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు వర్షం పడితే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి, డోలీ మోతలు తప్ప వేరే గత్యంతరం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్న మాడుగుల మండలం ఆరవాడ పంచాయతీ కొండవీటి గ్రామంలో గిరిజనులకు ఇంకా రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. శనివారం అడ్డాకుల, టోపీలు పెట్టు అర్ధనగ్న నిరసన ప్రదర్శన చేపట్టారు. మా బతుకులు వాగులో కొట్టుకుపోతున్నాయంటూ, పిల్లల బ్రతుకులు అయినా మారాలంటూ గిరిజనులు నిరసన తెలియజేశారు. పిల్లలు చదవాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి. వర్షం పడి వాగు ఎక్కువైతే వారమైనా 2 వారాలైనా బడికి సేపు పెట్టాల్సిందే. మరి గర్భిణీ స్త్రీలకు డోలుమోతలు తప్పడం లేదు. వర్షం పడినట్లయితే సంతకు వెళ్లాలన్నా పడుతూ లేస్తూ వెళ్లి సరుకులు తెచ్చుకునే పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం రావడం లేదని స్థానికంగా ఉండేటువంటి గిరిజనులు స్వతంత్రంగా నిరసన తెలియజేయడం జరిగింది. రోడ్డు సౌకర్యం కల్పించాలి. సీఎం గారు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారిని మేము కోరుతా ఉన్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో గిరిజన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తాం, ఆ గ్రామాలన్నింటినీ పట్టించుకుంటాం, మేము చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఎలాగున్నాయో ఇలాంటి బురదలో పడి నడిచే స్థితికి వచ్చాం మేము. ఇలాగే నడిచి వెళ్ళాలి, ఇలాగే బండ్లు వేసుకెళ్ళాలి. ఇలాగే చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే బ్యాగులు పట్టుకొని, పెద్ద బ్యాగులు పట్టుకొని కింద పడిచేవా నడిచేవా అయ్యేటట్టు ఈ బురదలో పడి నడిచి వెళ్ళాలి కూడా. ఇదే సిచ్యువేషన్. రోడ్డు మొత్తం ఇలాగే ఉంది. ఈ బురదలో పడి నడిచి వెళ్ళాలి, ఈ బురదలో రాలి. బాగునీళ్ళు కూడా ఈ బురదలో పడే ప్రెగ్నెంట్ అని
బాగలేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు సార్ ఈ బురదలు పడి మేము ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.